జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ముద్రా సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ముద్రా సంఘం రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతిరావు ఫులే వర్ధంతిని జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. అలాగే అందరినీ విద్య అందేలా ఆ రోజుల్లోని పాఠశాలను ప్రారంభించి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందేలా తృప్తి చేస్తారని తెలిపారు. డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ ముదిరాజులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని, అన్నింటిలోనూ ముదిరాజులు ముందుండాలని తెలిపారు. మరి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి నేటికి ముఖ్య అతిథి వచ్చినటువంటి డాక్టర్ ముదిరాజు మహాసభ డాక్టర్ ఆనంద్ బాబు గారికి మరి ముదిరాజు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేటి రోజున మహాత్మా జ్యోతిరావు ఫులే గారి వర్ధంతి సందర్భంగా అందరు వచ్చినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి నేటికి మరి ఏప్రిల్ 14న మహాత్మా జ్యోతిరావు ఫులే గారు జన్మించినారు. మరి 2000 నవంబర్ వారు పరికర్తలైనది కాబట్టి వారి వర్ధంతి జరుపుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. ముదిరాజు బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముదిరాజు పట్ల మహాత్మా జ్యోతిరావు ఫులే మహాత్ముడు కాబట్టి అందరూ ప్రతి గ్రామాన ముదిరాజు బంధువులందరూ మహాత్మా ఫులే గారి వర్ధంతి జరుపుకున్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి డాక్టర్ ఆనంద్ బాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జ్యోతిరావు ఫులే అంటే ఈయన నవంబర్ 28, 1890కి వర్ధంతి అంటే ఆ రోజు చనిపోయినారు. కానీ ఆయన చాలా ఈ మన సామాజిక వర్గంలో అంటే కింద జాతులు లోయర్ క్యాస్ట్ వాళ్ళని చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చారు. అంటే ఏంటంటే అందరూ అప్పటిదాకా ఏంటంటే పెద్ద పెద్ద క్యాస్ట్లు అంటే బ్రాహ్మిన్స్ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా అది కింద జాతుల్ని అణిగి బాగా తొక్కువేయబడుతున్నారు. అంటరానితనం ఇలాంటివన్నీ ఉండేవి. ఇలాంటివన్నీ పోగొట్టడానికి ఆయన చాలా కష్టపడ్డారు. అవన్నీ కూడా ఈరోజు మనం ఫలితాన్ని మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి కొరకు పాటుపడిన మహోన్నత